ప్లాట్ఫామ్ అయితే మటుకు భయంకరంగా ఫుల్ అయిపోయి ఉంది. ఇంతమంది జనాలు కాచిగూడలో నేను ఎప్పుడూ చూడలేదు. ఎలా జర్నీ చేయాలో ఏమో చూడాలి. నా పక్క ఆర్ఏసీ సీట్ రాకుండా ఉంటే బాగుంటది. నేను ఒక్కనే ప్రశాంతంగా పడుకుంటా. కాచిగూడ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా తిరిగి వచ్చి అయితే చెప్పింది నా చరిత్రలో. చాలా స్ట్రెస్ అయిపోతాను, పడుకోలేము, జాగారం చేద్దాం ఈ రోజు అయితే తప్పదు. మంచి విషయం, ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి వరుసగా ఇక్కడ. నాకు తెలిసి 2 ప్యాలెల్ రకం మామూలుగా ఉండదు. అరే ఎవర్రా మీరంతా, రైల్వే ట్రాక్ మీద ఏం పనరా మీకు? సో ఇక్కడ ఫుడ్ అయితే నాకేం దొరకలేదు. అందుకే నేను మా కోచ్ లో చూడండి అన్నాలు అల్లాడిస్తున్నారు. సో నా వెనకాల చూస్తాను కదా స్టేషన్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇది మరేదో స్టేషన్ కాదు, హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ ముందలైతే ఉన్నాను. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ కి చాలా చరిత్ర అయితే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ కి రాజు అయిన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ అనే అతను కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే బిల్డ్ చేశారు. హోల్ హైదరాబాద్ స్టేట్ కి మొత్తము బెటర్ రైల్ కనెక్టివిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇదే హెడ్ క్వార్టర్స్ హోల్ హైదరాబాద్ రైల్వే నెట్వర్క్ కి మొత్తము. అప్పట్లో ఈ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దీన్ని హోల్ హైదరాబాద్ స్టేట్ కి హెడ్ క్వార్టర్స్ కింద అయితే ఇది ఉండేది. ఇప్పటికి కూడా ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి చాలా ట్రైన్స్ ఆర్జినేట్ అవుతున్నాయి అండ్ టర్మినేట్ కూడా అవుతున్నాయి. ఈ రోజు అందులో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్ అయిన కాచిగూడ టు లాల్గర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఈ లాల్గర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్ లో ఉంటుంది. రాజస్థాన్ లో ఎక్కడ అంటే బికనీర్ పక్కనే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగో అలాగే రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ లాల్గర్ స్టేషన్ కూడా ఒకటి అనమాట. సపోర్టింగ్ స్టేషన్ బికనీర్ రైల్వే స్టేషన్ కి. సో అక్కడి వరకు అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. నేను ఈ ట్రైన్ లో అయితే ఇప్పుడు జర్నీ చేయబోతున్నాను. ట్రైన్ ఇక్కడ నుంచి నైట్ 9:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ వీక్లీ వన్సే ఉంటుంది. టికెట్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఎన్ని అవర్స్ జర్నీ చేయబోతున్నాను, ఏంది మొత్తం నేను మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైల్వే స్టేషన్ యొక్క ఎంట్రన్స్ లో వ్యూ. ఎంత బాగుందో చూడండి. ఈ వ్యూ చూడడానికి అయితే పెయింటింగ్స్ భలే ఉన్నాయి. సో ఇప్పుడే మారిపోయింది కానీ మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద కానీ అయితే వేసారు. నడుచుకుంటే వెళ్దాం పదండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వెళ్దాము. ఈ జనాలందరూ ఏ ట్రైన్ కి వెళ్లే వాళ్ళు ఏందో ఏం అర్థం కావట్లే. ప్లాట్ఫామ్ అయితే మటుకు భయంకరంగా ఫుల్ అయిపోయి ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఇంతమంది జనాలను అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో మన ట్రైన్ వచ్చేసి 9:30కి వేసారు. టైం వచ్చేసి 9:10 అవుతుంది. ఈ పాటికే ప్లాట్ఫామ్ మీదకి రావాలి. ఇంకా రాలా మన ట్రైన్ వచ్చేసి. చూడండి ఎంత మంది ఉన్నారో జనాలు. వీళ్ళందరూ నాకు తెలిసి మన ట్రైన్ కి అనుకుంటున్నా నేను. చూడండి ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఇంతమంది జనాలు కాచిగూడలో నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న లాల్గర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది నిజామాబాద్, అకోలా జంక్షన్, సూరత్, వడోదరా, అహ్మదాబాద్, అబూ రోడ్డు, జోధ్పూర్, బికనేర్ మీదుగా లాల్గర్ జంక్షన్ కి అయితే వెళ్తుంది. ఇది ఈ ప్లేసెస్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ట్రైన్. హైదరాబాద్ నుంచి వడోదరా, అహ్మదాబాద్ లో స్టూడెంట్స్ మన వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైన్. లాస్ట్ మినిట్ లో బుకింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది. ట్రైన్ టికెట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇప్పుడే కోచ్ పొజిషన్లు అయితే ఇచ్చారు. అందరు ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు షిఫ్ట్ అవుతున్నారు. అన్నిటికైనా నా దరిద్రమైన విషయం చెప్పనా, ఈ జర్నీలో నాకు టికెట్ ఆర్ఏసీ టికెట్ వచ్చింది. పరిస్థితి అయితే ఏం అర్థం కావట్లా. ఇప్పుడు నైట్ జర్నీ. ఇది 9:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా నైట్ ఇది ఎలా జర్నీ చేయాలో ఏమో చూడాలి. నా పక్క ఆర్ఏసీ సీట్ రాకుండా ఉంటే బాగుంటది. నేను ఒక్కనే ప్రశాంతంగా పడుకుంటా. లేదంటే టీసీ సీట్ అలొకేట్ చేస్తే బాగుంటది. ఇదిగోండి మన ట్రైన్. ఇదిగోండి కాచిగూడ టు లాల్గర్. సో రేకు క్లీనింగ్ అయితే వెళ్ళింది. అదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత తీసుకొస్తారు. ఇప్పుడు అప్పుడల్లా రాదులేండి. నాకు అర్థమైంది ట్రైన్ లేట్ గా స్టార్ట్ అయిద్దానని. అట్లీస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ టు 40 minutes మినిమం పట్టొచ్చు ఈ ట్రైన్ ని తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ 9:22కి ట్రైన్ ని ఆ వాషింగ్ ఏరియా నుంచి తీస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ప్లాట్ఫామ్ మీద పెట్టి తర్వాత అయితే తీస్తారు. ఇదిగోండి మన ట్రైన్ 9:30కి కాచిగూడ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటే 9:40కి ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు తీసుకొచ్చి. ఇది ట్రైన్ కాచిగూడ నుంచే కదా స్టార్ట్ అయ్యేది. ఇక్కడ బోర్డు అయితే ఏమీ లేదు. ఇక్కడ సైడ్ అయితే ప్రతి కోచ్కి మటుకు బోర్డులు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఐసెఫ్ కోచెస్, ఓల్డ్ కోచెస్. మ్యాక్సిమం స్పెషల్ ట్రైన్స్ అన్ని ఐసెఫ్ కోచెస్ ఉంటాయి. జనరల్ కోచ్లో చూడండి ఇక్కడ నుంచి ఎక్కేసారు. ఇక్కడ నుంచే కొన్ని సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి జనరల్ కోచెస్కి. అండ్ జనరల్ కోచెస్ వెనకాలే మనకి ఏసీ కోచెస్ ఉన్నాయి. సో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ 10 గంటలకి స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ లేట్ గా 07053.
ఈ ట్రైన్ మొత్తం 1954 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. కానీ నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్స్ గా 1250 కిలోమీటర్లు. కాచిగూడ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రావెల్ చేస్తున్నా. ట్రైన్ అయితే నేను అహ్మదాబాద్ లో దిగేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో లేదా గుజరాత్ కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, రాజస్థాన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ట్రైన్ వచ్చేసి కాచిగూడ తర్వాత ఫస్ట్ స్టాప్ అయిన మేడ్చల్ కి వచ్చేసింది. ఈ ట్రైన్ కి మేడ్చల్ లో కూడా స్టాప్ ఉంటుంది. టువర్డ్స్ నిజామాబాద్ వైపు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ సిటీ దాటంగానే ఫస్ట్ వచ్చే స్టాపే మనకి మేడ్చల్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ చూస్తే లోకల్ ట్రైన్ అయితే ఉందన్నమాట. నాకు తెలిసి లోకల్ ట్రైన్స్ వచ్చేసి మనకి మేడ్చల్ వరకు అయితే ఉంటాయి. ఈ వైపు వచ్చేవి, ఈ వైపు వచ్చేవి. మేడ్చల్ నుంచి కూడా ట్రైన్ అయితే గట్టిగా ఎక్కుతున్నారు. ఇప్పుడే మా ట్రైన్ లోకి టీసీ అయితే వచ్చాడు. నా టికెట్ ఆర్ఏసీలో ఉంది కదా, ఏంది పరిస్థితి అని అన్నా. ప్రెసెంట్ అయితే ఖాళీ లేవు, కొంచెం వెయిట్ చేసి చెప్తాను అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా తిరిగి వచ్చి అయితే చెప్పింది నా చరిత్రలో ఎప్పుడు తిరిగి వచ్చి సీట్స్ అయితే ఇచ్చింది లేదు. లెట్స్ సీ, మన లక్ అయితే టెస్ట్ చేసుకుందాము, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో సీట్ నీయడానికి. మనకి ఈ రోజు నాకు సీట్ దొరకకపోతే మటుకు చాలా స్ట్రెస్ అయిపోతాను, చాలా కష్టం అయిపోద్ది రేపంతా వ్లాగ్ చేయడానికి. ప్రాపర్ రెస్ట్ ఉంటేనే కాన్సన్ట్రేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా చేయగలం, లేదంటే ఏదో నిద్రమత్తులో చేసినట్టయితే ఉంటది. సో ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి కామారెడ్డి, నిజామాబాద్, బాసర్ మీదుగా అయితే వెళ్తుంది. రేపు మార్నింగ్ మనం లేసేసరికి వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటాం. చాలా బ్యూటిఫుల్ గా వ్యూస్ అయితే ఉంటాయి, మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను. ఇప్పుడైతే నైట్ అయింది కదా, పడుకోలేము, జాగారం చేద్దాం ఈ రోజు అయితే, తప్పదు. టీసీ ఒకవేళ ఏమైనా అప్డేట్ ఇస్తే మీకు నేను అప్డేట్ చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ కలుసుకుందాం డైరెక్ట్ గా. సో గైస్, ఈ రోజు మన జర్నీలో డే 2. నిన్న నైట్ ఏమైందంటే ఆర్ఏసీ టికెట్ అయితే ఉంది, టీసీ కొంతసేపు తర్వాత వచ్చిస్తా అన్నాడు కానీ ఏమీ లేదు. నేనేం చేశాను అంటే ఆన్లైన్ లో రిజర్వేషన్ చార్ట్స్ అని ఉంటారు కదా, దాంట్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉంది అని చెప్పి చూసుకున్నాను. నాకు కాచిగూడ నుంచి నాందేడ్ వరకు అయితే ఒక సీట్ ఖాళీ ఉంది. నా పక్కకు వచ్చి B6 లో దాంట్లోకి వచ్చి పడుకున్నాను. నాందేడ్ రాగానే అక్కడికి వేరే వాళ్ళు వచ్చారు. అక్కడ నుంచి నేనేం చేశాను అంటే ఇంకొక సీట్ ఖాళీ ఉంటే, ఇప్పుడు మనం వెళ్తున్నాం మల్కాపూర్ అనే ప్లేస్ వరకు, మల్కాపూర్ జంక్షన్ అనే వరకు, ఆ సీట్ లోకి వెళ్ళి పడుకున్నాను. సో ప్రశాంతంగా రాత్రి అయితే నిద్రపోయాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఒకసారి లేచి సీట్ మారాల్సి వచ్చింది అంతే, అంతకు మించి అయితే ఇంకేం ఇబ్బంది లేదు. ఇదేదో బాగుంది, టీసీతో పని లేకుండా మన పాటికి మనం హ్యాపీగా పడుకోవచ్చు. నేనైతే టీసీని అడిగాను సీటీ మనీ, అతనైతే ఖాళీ అయితే ఏం లేవు అని చెప్పాడు. వచ్చి చెప్తాను ఒకవేళ ఏమైనా ఉంటే అన్నాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. నేను ఒక 1-2 అవర్స్ చూసి నేనే వచ్చి పడుకున్నాను నైట్ అరౌండ్ 11:30-12 ఆ టైంకి. మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 10 అయితే అవుతుంది. 12 నుంచి 10 వరకు ఫుల్ స్లీప్, అసలు లెగవని కూడా లెగవలేదు. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ, చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను, కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇందాకే అకోలా జంక్షన్ అనే ప్లేస్ అయితే దాటింది. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ స్టాప్ వచ్చేసి మల్కాపూర్ జంక్షన్. ఫుడ్ అయితే ఏం దొరకట్లేదు ట్రైన్ లో కూడా. అందరూ లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇది తింటున్నారు, ఇవే దొరుకుతున్నాయి. అవి మన వల్ల కాదు కాబట్టి నేనైతే మల్కాపూర్ జంక్షన్ లో ఏమన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటా, లేదంటే ఫుడ్ తీసుకుంటాను. సో ట్రైన్ ని బుష్వాల్ జంక్షన్ అనే స్టేషన్ ముందులైతే ఆపేసారు. దాదాపు ½ an hour నుంచి నేనైతే ఇక్కడ బయట గేట్ కాడ కూర్చున్నా. పరిస్థితి ఏంటంటే లోపల కూర్చుందాము అంటే నా పైన పెడుతుంది కదా, వాళ్ళు ఇంకా బెడ్ తీసుకొని నిద్రపోతా ఉన్నారు. సో కూర్చోవాలంటే ఇట్లా వంగి కూర్చోవాల్సి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది. దానికన్నా ఈడ బెటర్ అని చెప్పి చల్లగాలి తగులుతుంది. నిజం చెప్పాలంటే ఈడే కూర్చున్నాను. చూద్దాం ట్రైన్ ఎప్పుడు తీస్తాడో. ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నికల్ ప్రాబ్లం. ఎందుకంటే మా ట్రైనే కాదు, అక్కడ ఇంకో ట్రైన్ ఉంది చూస్తున్నారు కదా, అది కూడా దాదాపు మేము ఆగిన దగ్గర నుంచి అది కూడా ఆగేసింది. అయితే ట్రాక్ రిపేర్ వర్క్స్ అన్న అయి ఉండాలి, లేదంటే ఏమైనా ఎలక్ట్రికల్ ఫాల్స్ అయినా అయి ఉండాలి.
పరిస్థితి ఎట్టుంది అంటే ఇక్కడ ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ దొరకలేదు. జస్ట్ బాదం మిల్క్ దొరికితే ఆ బాటిల్ కొనుక్కొని అదైతే తాగా అంతే. సో ఇది వచ్చేసి AB2 కోచ్. AB2 ఏంటంటే ఇట్లా ఇది ఎట్లా చేస్తారు అంటే థర్డ్ ఏసీ కోచ్ సగం ఉంటుంది అండ్ మధ్యలో డోర్ ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే ఇదంతా సెకండ్ ఏసీ కోచెస్. సో ఇది చూసారా కర్టన్స్ ఉండి సెకండ్ ఏసీ అంటే ఇటు సైడ్ ఓన్లీ 2, ఇటు సైడ్ ఓన్లీ 2. క్యాబిన్ కి 4 ఉంటారు. అంటే క్యాబిన్ కాదు ఒక సైడెడ్ కి 4 ఉంటారు అనమాట. ఇటు సైడ్ 2 ఉంటారు. మామూలుగా మిగతా వాటిలో ఏంటంటే ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 2 ఉంటారు. సో ఇది సగం కోచ్ ఏమో సెకండ్ ఏసీ ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి మిగతా సగం కోచ్. ఇది వచ్చేసి థర్డ్ ఏసీ ఉంటుంది. ఒకే ట్రైన్ లో 2 విధాలుగా వాడతారు అనమాట. అంటే రిక్వైర్మెంట్ తక్కువ ఉన్న ట్రైన్స్ లో ఈ విధమైన కోచెస్ అయితే యూజ్ చేస్తారు. సో భుసావల్ జంక్షన్ ముందలైతే ఉన్నాము. ఈ భుసావల్ జంక్షన్ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏందో తెలుసా, ఇప్పుడు మనము యార్డ్ని అయితే క్రాస్ అవుతున్నాం. యార్డ్ అంటే ట్రైన్స్ యొక్క పార్కింగ్ ప్లేస్. ట్రైన్స్ని ఇక్కడ పెడతారనమాట. ఇది వచ్చేసి ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ యార్డ్. దాదాపు 243 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఈ విధమైన ట్రాక్స్ పార్కింగ్ ట్రాక్స్, పార్కింగ్కి కానీ వాషింగ్కి కానీ దేనికైనా సరే యూజ్ చేయొచ్చు వీటిని. 243 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ యార్డ్ అనమాట, రైల్వే యార్డ్ ఇది వచ్చేసి. సో వెల్కమ్ టు భుసావల్ జంక్షన్. సో ఫుడ్ అయితే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకున్నా. ఈ స్టేషన్ లో దొరుకుద్దా లేదా అని చెప్పి అయితే భయం వేసింది నాకు. చూద్దాం తెచ్చిస్తాడో తెచ్చిడో. హే ఇక్కడ చూడండి హైలైట్ గా మనకి ఇడ్లీ వడ అయితే అమ్ముతున్నారు. ఇడ్లీ వడ, పావు, పకోడీలు అన్ని అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. పర్లే ఈ భుసావల్ జంక్షన్ లో ఫుడ్ అయితే మంచిగానే దొరుకుతుంది. నేను అనవసరంగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినట్టున్నా. ఏడే తీసేసుకొని ఉన్నా బాగుండేది. ఇక్కడ చూస్తే పావు బాజీ, వడా పావు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ కూడా అదే. అండ్ హైలైట్ ఏంటంటే ఇదిగోండి ఇడ్లీ వడ దొరుకుతున్నాయి, పకోడీలు దొరుకుతున్నాయి, రైస్ దొరుకుతుంది, మళ్ళా ఇదంతా పావు బాజీ ఇదంతా దొరుకుతున్నాయి. మంచి విషయం, ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి వరుసగా ఇక్కడ. గోల మొత్తము గలబాగుంది. ఈ భుసావల్ జంక్షన్ వచ్చేసి మహారాష్ట్రలోనే ఫస్ట్ లార్జెస్ట్ రైల్వే జంక్షన్ ఇది. ఇక్కడ నుంచి మనకి ముంబై లైన్, నాగ్పూర్ లైన్, ప్రయాగ్రాజ్ లైన్ అన్ని అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జంక్షన్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో. బాధాకరమైన విషయం ఏంది అంటే ట్రైన్ వచ్చేసి దగ్గరగా 1 hour 45 minutes లేట్ గా నడుస్తుంది. నా ఫుడ్ వాడు ఇంకా రాలా, నాకు భయం వేస్తుంది. ఒకవేళ ఇటు కనుక ఇప్పుడు ఫుడ్ తెచ్చికపోతే ఇంకా సాయంత్రం దాకా అసలు ఏమీ తినలేను నేను. సో ఇడైతే ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఇది లక్నో టు ముంబై ఎక్స్ప్రెస్. జనాలు అయితే కిక్కిరిసిపోతున్నారు ఇందులో. స్లీపర్ లో కూడా ఫుల్గా అయితే ఉన్నారు. జనరల్ అయితే ఇంకా ప్యాక్ మొత్తము, దూరే గ్యాప్ కూడా లేరు అట్టున్నారు అనమాట. సో ఫుడ్ అయితే వచ్చింది. నేను వచ్చేసి జీరా రైస్ విత్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నా, సాంబారు అండ్ కొన్ని బనానాస్ ఇక్కడ కొనుక్కున్నాను. అండ్ గుడ్లు తినాలనిపించేసరికి ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నా. బిర్యానీ మ్యాక్సిమం నేను తిన్నాను, ఓన్లీ గుడ్లే తినేసి పడేస్తా. ఎందుకంటే ఓన్లీ 60 రూపీస్ చెప్పారు ఎగ్ బిర్యానీ, అందుకే తీసుకున్నాను. అండ్ భుసావల్ స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫుడ్ అయితే మటుకు భలే ఉంది, కడుపు నిండా తినేసాను. సో ఎగ్జాక్ట్లీ ఫుడ్ తినేసే లోపే మనకి జల్గాన్ జంక్షన్ స్టేషన్ అయితే వచ్చింది. ఈ జల్గాన్ జంక్షన్ కి అండ్ ఇందాక మనం ఆగిన భుసావల్ జంక్షన్ స్టేషన్ కి కేవలము 24 కిలోమీటర్లే ఉంటుంది. సో ఫుడ్ తినే లోపల జమ్మని లాగేశాడు అనమాట 110, 100 ఆ స్పీడ్ లో. ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అయినా ఓన్లీ వీక్ కి 1 day నడుస్తుంది. అయినా సరే ఈ ట్రైన్ కంప్లీట్ ఫుల్ తెలుసా. దిగుతున్నారా బాబు, ట్రైన్ ఖాళీ అవుతుంది అని అనుకుంటున్నా, మళ్ళీ ఎక్కుతున్నారు. ప్రతి ఒక్క స్టేషన్ లో ఇదే పరిస్థితి. సో భుసావల్ జంక్షన్ లో అన్న కొంచెం ఫుడ్ అయితే దొరుకుతుంది కానీ మంచిగా. ఇక్కడైతే ఓన్లీ మనకి అట్టిపండ్లు ఒకటే దొరుకుతున్నాయి, ఇంకేం దొరకట్లేదు. ట్రైన్ ఇక్కడికి 678 కిలోమీటర్లు వచ్చింది. బయలుదేరి 16 నుంచి 17 గంటల సేపు అయితే అవుతుంది. చాలా స్లోగా వచ్చింది చెప్పాలంటే. ఇదే 678 కిలోమీటర్ని ఈజీగా 12 hours లో కవర్ చేసేయచ్చు. కానీ 16 to 17 hours పైగా 1.5 hour లేట్ గా నడుస్తుంది ట్రైన్. అండ్ ట్రైన్ అయితే ఇందాక క్లీన్ చేశారు. సో లోపల పక్క అంతా ఉన్నంత నీట్ గానే ఉంది. వెస్టర్న్ రైల్వేస్ లో ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా, ఆ ట్రైన్ ని టైం టు టైం అయితే క్లీన్ చేస్తుంటారు. ఇది చూడండి లాస్ట్ మూమెంట్ లో ఫుడ్ ఇచ్చారు. అరే 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 అరే
ఓకే సూపర్ దొరికిందిలేండి ఫుడ్. సో అన్న ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాడు, మంచి అడ్వెంచర్ అయ్యింది. జస్ట్ మిస్. బ్యాగ్ ఇచ్చేసాడు పాపం డెలివరీ అన్న అయితే. తీసుకొని ఆ బ్యాగ్ బయటికి ఇసిరేయమన్నాడు, అదే చేసాడు అన్న కూడా. తీసుకొని బయటికి ఇసిరేసేసాడు, మంచి విషయం. ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఒక టార్చర్ ఏంటంటే ఉండేది 2 minutes 3 minutes అంతే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద. చాలా వరకు స్టేషన్స్ లో ఆ టైంలో వాళ్ళు చాలా ఆర్డర్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. మనకు వస్తుందా రాదా అని చెప్పి ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటది. ఈ స్టేషన్ లో అయితే ఒట్టి అట్టిపండులు తప్ప ఏమీ దొరకట్లే. మన పక్కనే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. నీ స్టాప్ ఉంటే ప్యారలల్ రన్, నాకు తెలిసి 2 ప్యారలల్ రన్, మామూలుగా ఉండదు. ఇదైతే నేను మీకు కింద చూపించా కదా, లక్నో టు ముంబై ఎక్స్ప్రెస్. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. టార్చర్ ఆయన ఈ ట్రైన్ లో జనరల్ ఎక్కాలంటే. చూడండి ఎంతమంది ఉన్నారు. ఓ మై గాడ్. ఇంకా స్లీపర్ క్లాస్ అయితే పర్లేదు, కొంచెం తక్కువే ఉన్నారు, కానీ ఫుల్ అయితే ఉన్నారు. సో 2 స్పీడ్ గట్టిగా పట్టుకుంటు. ఇది వచ్చేసి ముంబై వైపు వెళ్తుంది జంక్షన్ నుంచి. టువర్డ్స్ ముంబై లైన్లోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. మనది వచ్చేసి టువర్డ్స్ సూరత్ అయితే సూరత్ వడోదర వెళ్ళాలి కాబట్టి మనది స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్ అవుతున్న జల్గాన్ జంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ముంబై, రైట్ సైడ్ వెళ్తే సూరత్, వడోదర, అహ్మదాబాద్ ఇవన్నీ వస్తాయి. ఇదిగోండి క్లియర్ గా చూడొచ్చు. ఆ ట్రైన్, మన ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్తుంది, ఆ ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. పాము వెళ్తున్నట్టు వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. ఏదైనా ఎల్హెచ్బికి వచ్చేసి ఆ కంఫర్ట్ వేరు, అయిపోయే స్పీడ్స్ అయితే వేరు. వాడు 130 ఆరామ్సే వెళ్తాడు, మనోడు మాక్సిమం 110 కదా వెళ్ళగలిగేది పాతకు వచ్చేసి కాబట్టి. ఇదిగోండి అది ముంబై లైను, ఇది సూరత్ టు వడోదర లైను. ఇటు సైడ్ వచ్చేవి డైరెక్ట్ గా సూరత్ వైపు అయితే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ముంబై వెళ్ళి చుట్టూ తిప్పుకొని సూరత్ రాలేవు, అదంతా లాంగ్ అయిపోద్ది. అందుకని ఇటు సైడ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఆ ట్రైన్ పేరు చూడొచ్చు, పుష్పక్ ఎక్స్ప్రెస్. దీన్ని చూడండి ఎక్కడ నుంచి వస్తున్నాయి తెలియదు కానీ వాటర్ అయితే లీక్ అవుతున్నాయి, ఇడంతా పడుతున్నాయి. అటు ఇటు తిరిగే వాళ్ళు జారి పడినా ఆశ్చర్యపోవాల, అటువంటి పరిస్థితి ట్రైన్ లోపల. సో ఫుడ్ తినేసిన తర్వాత కొన్ని స్నాక్స్ అయితే వచ్చాయి. ఇవి తీసుకున్న చిక్కీస్, కిట్ క్యాట్, ఇవి టైంపాస్కి ఏదో తింటా ఉండొచ్చానని. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, వీఆర్ ఎంటరింగ్ టు గుజరాత్. అసలు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి నెక్స్ట్ లెవెల్. పైన ఒక రైల్వే ట్రాక్, ఇక్కడ ఒక రైల్వే ట్రాక్, అటు సైడ్ ఒకటి ఉంది, ఆ వెనకాల ఒక జంక్షన్ లాగా. అదైతే మీకు చూపించలేకుండా కెమెరాలో. సో మొత్తం 3 రైల్వే ట్రాక్లు విత్ పైన బ్రిడ్జ్, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో సూరత్ ముందరైతే ఉన్నాము, సూరత్ లోపలికి మనం ఎంటర్ అవుతున్నాము. సూరత్ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అయితే వస్తుంది, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది సూరత్ సిటీ యొక్క ఎంట్రన్స్. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ హైదరాబాద్ దాటిన తర్వాత నాందేడ్ ఒక రకంగా పెద్ద సిటీ, దాని తర్వాత సూరత్ చాలా 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 పెద్ద సిటీ అండ్ మెయిన్ బిజినెస్ హబ్. ఈ కాక చూడండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తోగుతా ఉన్నాడు రైల్వే ట్రాక్ మీద. అరే ఎవర్రా మీరంతా రైల్వే ట్రాక్ మీద, ఏం పనిరా మీకు? ఒరే 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 ఏం పనిరా నాయన రైల్వే ట్రాక్ మీద, చిన్న పిల్లలు. ఇక్కడ చూడండి వల్సాద్ది WAG 9HC లోకోమోటివ్. వెల్కమ్ టు ఉద్నా జంక్షన్. ఉద్నా జంక్షన్ కూడా చాలా ఫేమస్, చాలా మంది ఇనుంటారు. ఉద్నా కూడా ట్రైన్స్ ఉన్నాయి మన దగ్గర నుంచి అయితే. సో అఫీషియల్ గా అయితే మనకి ఉద్నా జంక్షన్ లో ట్రైన్ కి స్టాప్ లేదు, బట్ టెక్నికల్ హాల్ట్ కోసం అయితే ట్రైన్ ఆగినట్టుంది. ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 6:51 అవుతుంది. 6:45 కి సూరత్ కి అయితే రీచ్ అవ్వాలి. సూరత్ కి ఉద్నాకి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి. హైలైట్ ఏం చెప్పనా, ఇందాకటి వరకు ట్రైన్ 1.5 అవర్ లేట్ గా నడుస్తుండేది. ఇప్పుడు ఉద్నాకి 6:51 కల్లా వచ్చేసింది. 6:45 కి సూరత్ వెళ్లాల్సింది. ఇప్పుడు స్టార్ట్ అయినా సరే ఇక్కడ నుంచి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనకి సూరత్ కి అయితే వెళ్ళిపోతుంది ట్రైన్. అంటే 1.5 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ డిలేకి వచ్చింది ట్రైన్. హాఫ్ ఆఫ్ ద లేక్ అయితే కవర్ చేసేసాడు. సో ఇక్కడైతే తినడానికి ఓన్లీ చిప్స్ ఇవి మాత్రమే దొరుకుతున్నాయి. ఎంతసేపు ఆగుదో తెలియదు ట్రైన్ ఇక్కడ, ఎందుకంటే అఫీషియల్ స్టాప్ కాదు, ఇది జస్ట్ టెక్నికల్ హాల్ట్ మాత్రమే. అసలు ఉద్నాలో మన ట్రైన్ కి స్టాపే లేదు, బట్ ఇక్కడ ఆపేరు టెక్నికల్ గా. ఇక్కడ నుంచి మనకి ఒకవైపు ముంబై లైన్, ఇంకో వైపు అహ్మదాబాద్ లైన్, ఇంకో వైపు జల్గాన్ లైన్ అయితే ఉంటుంది. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళేవి ఇక్కడ నుంచి అయితే నేరుగా ముంబైకి వెళ్ళిపోతాయి.
మనము జల్గాన్ మీద నుంచి అయితే వచ్చాము ఇక్కడికి. ఏదేమైనా ఇంతకు ముందు 24 అవర్స్ ట్రైన్ జర్నీ అంటే మజా ఉండేది. ఇప్పుడు 24 అవర్స్ ట్రైన్ జర్నీ అంటే కొంచెం విసుగు వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చేసి బోర్ అయితే స్టార్ట్ అయింది. సో ఉద్నా జంక్షన్ కి మా ట్రైన్ తీసుకొచ్చి అరగంట అయింది. మాదొక ట్రైన్ ఇక్కడ ఆగుందని చెప్పి మేము ముందరకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నాం అని చెప్పి మర్చిపోయినట్టున్నారు ఇక్కడ స్టాఫ్ అయితే. దాదాపు అరగంట నుంచి ఉత్తిగా ఇక్కడ పెట్టారు. ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. ఇందాక ఫుల్ వెళ్తుండేది, ఆఖరి సన్సెట్ కూడా అయిపోయింది. ఇంకా మా దాన్ని అయితే ముందరే తీసుకెళ్ళలేదు ట్రైన్ ని. సో ఇదిగోండి మన పక్క ప్లాట్ఫామ్ లోనే మెమో ట్రైన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి సూరత్ నుంచి నందన్నూర్ వెళ్ళేదన్నమాట మెమో ట్రైన్ అయితే. దీనికోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. కొంపదీసి దీనికోసం అయితే మన ట్రైన్ ఆపలేదు కదా. మెమో ట్రైన్లు అంటేనే మామూలుగా బుడ్డిగా ఉంటాయి, కానీ ఇది చూడండి ఎంత పొడుగుందో. అండ్ దీనికోసం చూడండి ఎట్ట ఎక్కుతున్నారు, చూసారా? రే ఎవర్రా మీరంతా, మొత్తం మహారాష్ట్ర గ్యాంగ్ కుప్పలకి ఎక్కుతున్నారు దీన్ని అయితే. 2 సెకండ్లో కళ్ళు మూసి తెరిచే లోపల ఫుల్ అయిపోయింది ఇది. నేను అన్నది నిజమేలాగుంది. ఆ మెమో ట్రైన్ వచ్చిన తర్వాత దీన్ని పంపిస్తున్నాడు. సో దానికోసం అందరిని ఆపినట్టున్నాడు ఇంతసేపు. ఎంతైనా స్పెషల్ ట్రైన్ కదా, కొంచెం ప్రిఫరెన్స్ అయితే తక్కువ ఉంటది. అందుకే దీనికి స్లాక్ టైం అయితే ఎక్కువ ఇచ్చారు. సో లేట్ అయినా సరే కవర్ చేసే విధంగా కొన్ని దగ్గర ఎక్స్ట్రా టైమింగ్ అయితే ఇచ్చారనమాట స్టాప్స్ కి. అది చేసుకుంటుంటేనే ఇది ట్రైన్ లేట్ గా నడుస్తుంది. సో బాయ్ ఉద్నా జంక్షన్. ఉద్నా అంటారా చెప్పండి కామెంట్ సెక్షన్ లో అయితే. అండ్ ఒకవేళ ఈ ట్రైన్లో ఎవరైనా జర్నీ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అనేది. సిటీ లైటింగ్ చూడండి భలే కనిపిస్తున్నాయి కదా. రియల్ ఐస్ అయితే చాలా బాగున్నాయి, ఇక్కడ నుంచి అంతగా కనిపించలేదు. సో సూరత్ అంటేనే మనకి క్లాతింగ్ కి చాలా ఫేమస్. మన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి హోల్సేల్ లో బట్టలు అయితే కొనుక్కుంటారు. చాలా మంది బిజినెస్ అయితే చేస్తారు. ఇటు సైడ్ సూరత్, అటు సైడ్ కోయంబత్తూరు, ఇవన్నీ క్లాతింగ్ అయితే చాలా ఫేమస్ అనమాట. మీరు ఊర్లోకి వెళ్ళారు అంటే పిచ్చి దొరుకుతాయి బట్టలు అయితే, మనకి చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి. అండ్ అంతేకాదు ఇదే సూరత్ సిటీ డైమండ్ కటింగ్ కి అండ్ పాలిషింగ్ అయితే చాలా ఫేమస్. కొన్ని వేల కంపెనీలు అయితే ఉన్నాయి డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ చేసేవి ఇక్కడ. అండ్ పైన మూన్ అయితే చూడండి భలే ఉంది చూడడానికి. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు సూరత్. ఇందాకే పొగిడాను నేను, బండి చాలా ఫాస్ట్ లాగాడు. హాఫ్ అన్ అవర్ లేట్ గా నడుస్తుంది అని, కానీ ఉద్నా జంక్షన్ లో ఆపేసాడు. మళ్ళీ 1 అవర్ లేట్ కి వచ్చేసింది. ప్రెసెంట్ బండి 1 అవర్ లేట్ గా అయితే ఉందన్నమాట సూరత్ లో. సో ఇక్కడ ఈ షాప్ లో అయితే ఒక లిమ్కా తీసుకున్నాను. ఇక్కడ ఏమైనా దొరుకుద్దా ఫుడ్ అని చెప్పి చూస్తున్నా, ఏమీ దొరకట్లా ఫుడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉన్నా. సూరత్ పెద్ద రైల్వే స్టేషన్ కదా, మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ ఏదో ఒకటి దొరుకుద్దని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోలే. చూడాలి ఇప్పుడు బిస్కెట్ అయిద్దేమో సిచ్యువేషన్. ఇక్కడ మామూలు షాప్లే గానీ ఫుడ్ అమ్మేవి అయితే ఎటువంటివి లేవు. మామూలుగా గట్టిగా అరుస్తా కూడా వస్తారు, వాళ్ళు కూడా ఎవరు లేరనమాట ఇక్కడ. చూద్దాం పరిస్థితి ఏందో మరి. నేను ఈ ట్రైన్ లో అహ్మదాబాద్ వరకు అయితే వెళ్తున్నా కదా. అహ్మదాబాద్ కి ఇంకొక 240 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. చూద్దాం, నాకు తెలిసినంత వరకు ఒక 4 to 5 అవర్స్ లో లాగేస్తాడు. 11 o'clock అయితే అహ్మదాబాద్ కి అఫీషియల్లీ వెళ్ళాలి. ఎన్నింటికి వెళ్తాడు అనేది నేను అప్డేట్ ఇస్తా మీకు. సో ఇక్కడ ఫుడ్ అయితే నాకేం దొరకలేదు, అందుకే నేను 2 సమోసాలు తీసుకున్నా. ఇంకేమైనా దొరికితే తీసుకుంటాను, లేదంటే నెక్స్ట్ స్టేషన్ కి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటా. మా కోచ్ లో చూడండి అన్నాళ్ళు అల్లాడిస్తున్నారు. కుర్రోళ్ళ కన్నా పెద్దోళ్ళే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనకి సూరత్ దాటిన తర్వాత నేను సమోసాలు అయితే తిన్నా. ఇదే నాకు ఇప్పుడు డిన్నర్. కడుపు నిండిపోయింది, ఇంకా ఏం తిరుపతి కూడా అవ్వట్లేదు. దీని తర్వాత మనకి వడోదర వస్తుంది. ఆ స్టేషన్ దాటితే ఇంకా డైరెక్ట్ అహ్మదాబాద్. సో ట్రైన్ ప్రెసెంట్ దగ్గరగా 1 hour 45 minutes లేట్ గా నడుస్తుంది. సూరత్ లో చాలాసేపు ఆపాడు. చూద్దాం 11:10 కి మనం అహ్మదాబాద్ కి అయితే వెళ్ళాలి. ఏ టైంకి దిగుతాం అనేది అయితే లెట్స్ సీ. గుజరాత్ లో మీరు ఎక్కడికన్నా పోండి, ఖచ్చితంగా ఫ్యాక్టరీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది చూడండి, ఇక్కడ ఫ్యాక్టరీలో నుంచి పొగలు అయితే ఎట్టొస్తున్నాయో ఎగ్జాస్ట్ లో నుంచి. ఎక్కడ చూసుకున్నా సరే నాకు ఇండస్ట్రియలైజేషన్ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. వెల్కమ్ టు వడోదర. ట్రైన్ 8:50కి రావాల్సింది వడోదరాకి. ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అవుతుంది. దాదాపు 1 hour 20 minutes లేట్ గా అయితే వచ్చేసింది. ఇందాటి వరకు పర్లేదు, హాఫ్ అన్ అవర్ లేట్ గా వచ్చాడు. కానీ సూరత్ ముందల ఉద్నా జంక్షన్ లో దాదాపు ట్రైన్ ని
40 to 50 minutes ఆపడం వల్ల ట్రైన్ అయితే లేట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అహ్మదాబాద్ టు కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. కొల్హాపూర్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంటుంది, మీ అందరూ తెలిసిందే కదా. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది, అది చాలా ఫాస్ట్ గా వెళ్ళింది అనమాట. బోర్డు అయితే చూడలేదు నేను, దానికైతే మన దాన్ని క్రాసింగ్ కి పెట్టారు. అసలుకే లేట్ అనుకుంటే మళ్ళీ క్రాసింగ్ ఒకటి. ఈ టైం కి దగ్గరగా మనము అహ్మదాబాద్ కి ఇంకొక 50-40 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఇక్కడ నుంచి ఇంకా అహ్మదాబాద్ 100 కిలోమీటర్ల పైనే ఉంది. సో ఎగ్జాక్ట్లీ అహ్మదాబాద్ ముందులో ఉన్నాము. ఇక్కడ ఆపేశారు అనమాట. కరెక్ట్ గా ఒక 2-3 కిలోమీటర్స్ అంటే అహ్మదాబాద్, ఎక్కువ కూడా లేదు. సిటీలోనే ఆపేశారు. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 11:43 అవుతుంది. నాకు తెలిసి 12 o'clock కి ఆ టైం కి మన ట్రైన్ అహ్మదాబాద్ జంక్షన్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇది వచ్చేసి యార్డ్ లాగా ఉంది, పార్కింగ్ యార్డ్, ఇంకా మెయింటెనెన్స్ షెడ్ ఇవన్నీ లాగున్నాయి. ఇక్కడైతే ఆపారు. సో ఫైనల్లీ మనం అయితే అహ్మదాబాద్ కి రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు అహ్మదాబాద్. ట్రైన్ వచ్చేసి 12:15 కి అయితే వచ్చింది. దాదాపు 1 hour 5 minutes లేట్ గా. ఈ ట్రైన్ ని చాలా దగ్గర కావాలని ఆపారు. ఇంకా ఇది తలుచుకుంటే ఫాస్ట్ గానే వచ్చేస్తుంది, కానీ చాలా దగ్గర స్లో చేశారనమాట. అండ్ ఇక్కడ మన పక్క ప్లాట్ఫామ్ లోనే ఒక డీజిల్ లోకోమోటివ్ అయితే రన్ అవుతుంది. సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో, భలే ఉంది అసలు సౌండ్ వింటుంటే. WDM 3D లోకోమోటివ్ ఇది వచ్చేసి. సో నేను అహ్మదాబాద్ కి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేద్దామని అయితే వచ్చాను. నేను నెక్స్ట్ ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. హోప్ఫుల్లీ ఈ జర్నీ అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటే, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి రాజస్థాన్ లోని లాల్గర్ కి అయితే వెళ్తుంది. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.